నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబాబాద్ లో డాక్టర్లకు అభినందన సభ వైద్యుల సేవలను కొనియాడిన మంత్రి ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి గంగుల వ్యాఖ్య కొంపల్లిలో నూతనంగా క్యాథలాగ్ ల్యాబ్ ఏర్పాటు ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే డిసెంబర్ 14 ఇంధన పొదుపు వారోత్సవాలు విజయవాడలో అవగాహన ర్యాలీ బోర్డు మండలంలో రైతుల భూమి కబ్జా పురుగుల మందు డబ్బాతో బాధితులు ఆందోళన ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 100% పూర్తి చేయడంలో డాక్టర్ల కృషి మరవలేనిదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ శశాంక్ అధ్యక్షతన డాక్టర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు అటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి 100% సాధించిన వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు జిల్లా కలెక్టర్ శశాంక విజయవంతమయ్యారని మంత్రి ప్రశంసించారు రైతుల ధాన్యం తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ప్రభుత్వ ఏరియా దవాఖానా పర్యవేక్షకులు పాల్గొన్నారు ఈ అచీవ్మెంట్ అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది గిరిజనులు అంటే ఎక్కువ గిరిజనులు ఉన్న జిల్లా మహబూబాబాద్ జిల్లా అలాగే గంగారం కొత్తగూడ లాంటి సిగ్నల్స్ సరిగ్గా రాని బయ్యారంలో కూడా కొన్ని ప్రాంతాలకు అసలే సిగ్నల్స్ రాని మరి ప్రాంతాలు ఉండి కూడా టెలిఫోన్ సెల్ ఫోన్లు కూడా లేని ప్రాంతాల నుంచి మరి 5-6 జిల్లాల్లో నేను అనుకుంటా మన జిల్లా క్యాబినెట్ సమావేశాల రోజు 4వ స్థానంలో పైనుంచి మొదటి 4 స్థానాల్లో మహబూబాబాద్ ఉండటం చాలా అభినందనీయం మీ అందరికీ కలెక్టర్ గారు ఎంటైర్ సిబ్బంది అలాగే మెడికల్ సిబ్బంది డిఎంఎన్హెచ్ఓ గారు డాక్టర్ వెంకటరామ్ గారు సూపరింటెండెంట్ గారు మిగతా డాక్టర్లకు సిబ్బందికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు గౌతమ్ గారు ఉండే వారు కూడా ఎఫెక్ట్ అయినరు పిల్లలు ఎఫెక్ట్ అయినరు వాళ్ళ కుటుంబం అంతా ఎఫెక్ట్ అయినా నేను అనుకుంటే వారు వచ్చి దాదాపు 6-7 నెలలు ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా ఇక్కడ పనిచేశారు అప్పుడే స్టార్టింగ్ వారు ఫిబ్రవరిలో వచ్చిండ్రు మార్చి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది అందరికీ తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దేనని సీఎం కేసీఆర్ బొమ్మే తమ గెలుపు మంత్రమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలోకి దింపిన పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ భానుప్రసాదరావు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం టీఆర్ఎస్ బలానికి సంకేతమన్నారు ఏకగ్రీవం కావలసిన ఎన్నికను ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీకి పెట్టిన భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు ప్రతిపక్షాలకు చెంప చెల్లుమనిపించేలా స్థానిక సంస్థల ఓటర్లు చేశారన్నారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసిన ప్రతి ఓటరుకు మంత్రి గంగుల ధన్యవాదాలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులు ఎల్ రమణ గారు భానుప్రసాదరావు గారు వీరిద్దరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఎమ్మెల్సీగా గెలిచినందుకు మేము జిల్లా పక్షాన మాకు ఓటు సహకరించిన ఎంపీటీ సభ్యులు కానీ కార్పొరేటర్ సభ్యులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ జెడ్పీ సభ్యులు కానీ ఎంపీ అందరికీ కూడా మేము పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుసుకున్నాము వారందరికీ కూడా పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా వారందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏకగ్రీవం కావాల్సిన ఎన్నిక మేము మా బలం కేసీఆర్ గారి బొమ్మ మీద టీఆర్ఎస్ పార్టీ జెండా మీద సుమారు 870 ఓట్లతోటి మేము ఈ 1324 బలంలో 1324 ఓట్లలో సుమారు 870 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ జెండా మీద మేము గెలవడం జరిగింది కేసీఆర్ గారి అభిమానంతో
టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో ఇంకొక 116 ఓట్లు ఇండిపెండెంట్ కానీ వివిధ పార్టీలు కానీ మాకు జాయిన్ అయ్యేందు వలన మా ఓట్లు 986 ఓట్లు. మా బలం కేసీఆర్ గారి బలము ఈ ఉమ్మడి జిల్లాలో 986 ఓట్లు. ఆ ఓట్లతో మేము ఎన్నికలకు పోయాం. మా 986 బలం మాకు ఉందని ఇద్దరు అభ్యర్థులు మేము సునాయాసం గెలవాలని చెప్పి మేము ఆ బలంతో ఎన్నికలకు అయినాం. వేరే పార్టీ వరకు అన్ని కలిపితే 314 ఓట్లు ఉంటాయి, 24 ఓట్లు ఉంటాయి. ఆ 324 ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ పార్టీ ఉంటుంది, ఇండిపెండెంట్ అందరు కలిసి 324 ఓట్లు ఉన్నాయి. మేము 986 తోటి మేము విజయం సాధిస్తాం నమ్మకంతో మేము పోటీకి వచ్చాం. బీజేపీ పార్టీ మాకు బలం లేదని చెప్పేసి వారు చేతెత్తేసి పోటీ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు బలం లేదని చెప్పి పోటీ పెట్టలేదు. ఇండిపెండెంట్గా పోటీ పెట్టలేకపోయారు ఉమ్మడి అభ్యర్థిగా. కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కడుపు మంటతోటి ఈరోజు అక్రమ కలయిక, అపవిత్ర పొత్తుతోటి బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ఒక అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. దానికి బహిరంగంగానే ఈటల రాజేందర్ గారు ఒక బీజేపీ ఎమ్మెల్యే బహిరంగానే మా బీజేపీ మద్దతు ఈ ఉమ్మడి అభ్యర్థి, మా కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ముగ్గురు కలయికగా మేము ఒక అభ్యర్థి నిలబెట్టని చెప్పి నిలబెట్టడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకర హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథలాగ్ ల్యాబ్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొంపల్లిలోని శ్రీకర హాస్పిటల్స్ లో నూతనంగా మన ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి క్యాథ్ ల్యాబ్ ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గడిచిన 2.5 సంవత్సరాలుగా కొంపల్లి ప్రాంతంలో మరి అనేక రకాలుగా సేవలలో మరి ముఖ్యంగా ఈ వైద్య సదుపాయం కల్పించి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎవరికి ఏ ఇబ్బంది అయినా సరే అనారోగ్యం పాలైనా ఇక్కడ చక్కటి మరి ఒక వైద్యాన్ని చికిత్సను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మరి ఒక సంస్థ శ్రీకర హాస్పిటల్స్ వారు మరి ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పించాలా, మెరుగైనటువంటి చికిత్సను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాథ్ ల్యాబ్ ని అడ్వాన్స్ టెక్నాలజీతో క్యాథ్ ల్యాబ్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం, దానికి అనుగుణంగానే ఒక చక్కటి బృందాన్ని కార్డియాక్ సంబంధించినటువంటి ఒక బృందాన్ని డాక్టర్స్ మరి వారందరినీ కూడా ఏర్పాటు చేసుకుని మరి ముందుకు వచ్చినందుకు వారికి నేను అభినందిస్తా ఉన్నాను. మరి ఎవరైతే ప్రజలకి మెరుగైనటువంటి చికిత్స వైద్యం అందిస్తామో ఎక్కడ కూడా మరి ఎవరు చెప్పనవసరం లేదు, వాళ్ళే నమ్మకం ఏర్పడుతుంది. మరి అలాంటి నమ్మకాన్ని మరి శ్రీకర హాస్పిటల్స్ ఈరోజు తెచ్చుకుంది, గుర్తింపు తెచ్చుకున్నది. వారు ఇంకా కూడా చక్కటి మరి మెరుగైనటువంటి వైద్యాన్ని మరి ప్రజలకు అందించి అది కూడా ఇంకా ఎక్కువ కాస్ట్లో కాకుండా ప్రజలకు రీజనబుల్గా అందించి మరి మంచి పేరు ఇంకా భవిష్యత్తులో తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఇక్కడ ఏ పేషెంట్ వచ్చినా సరే మళ్ళీ ఆరోగ్యంగా మళ్ళీ నార్మల్గా వెళ్ళాల్సిన విధంగా భగవంతుడు చూడాలని చెప్పి ప్రార్థిస్తూ మా టీం శ్రీకర టీం అందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ నేను సెలవు. విజయవాడలో ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు జరగనున్నాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో 3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధన ఆదా అయిందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. ఇంధన పొదుపుపై అవగాహన కలిగించే పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. Is being conducted in Andhra Pradesh across all the districts, and lot of activities are being taken up under the
direct supervision of the district collectors to bring awareness in the domestic sector and various other sectors such as agriculture, industry, commercial, in order to reduce the energy usage, and lot of awareness activities that are happening. We are highlighting all these things. వారోత్సవాల సందర్భంగా 13 జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంధన వారోత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇంధన వినియోగం ఏ విధంగా తగ్గించాలి గృహాల్లో కానీ లేకపోతే ఇతర రంగాల్లో కానీ అన్న దాని మీద లార్జ్ స్కేల్లో అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ వారం రోజుల పాటు చేపట్టారు. ఈరోజు జాతీయ ఇంధన మన కృష్ణా జిల్లాలో వారి ఆధ్వర్యంలో మరియు డీజిల్ మరియు వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొని ఇంధన పొదుపు గురించి వాళ్ళకి అవగాహన పెంచుకుంటూ ప్రజల మధ్యలో కూడా అవగాహన రావాలని చెప్పి ప్రయత్నమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంధన పొదుపు ఇది మన కోసం మాత్రం కాదు, మన భావితరాల కోసం చేయాలని చెప్పి ఒక పిలుపు అందరికీ ఇస్తున్నాను. ప్రతి ఒక్క యూనిట్ మనం వేసినటువంటి ఇంధనం అది 2 యూనిట్కి సమానం. అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ మీరు చేటువంటి ఏమి విషయం పొదుపు చేసినా కూడా అది మన ఇంధన పొదుపులో అది భాగంగా ఉంటుంది. మీరు ఒక ట్యాప్ని మీరు బంద్ చేస్తే కూడా వృధాగా వెళ్ళడం కోసం నీళ్ళని మీరు బంద్ చేస్తే కూడా ఇంధన పొదుపుకి సహాయం చేస్తుంది. కాబట్టి అలాగే ఈవెన్ మీరు ఒక రకంగా చూస్తే చెత్త కింద పడేయడానికి కూడా మీరు మానేసి కూడా అది కూడా ఇంధన పొదుపుకి పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇంధన పొదుపులో భాగస్వామ్యం కావాలని చెప్పి సెలవు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. కౌటబి గ్రామానికి చెందిన చాట్ల నర్సింగ్, నారాయణ, గంగూబాయ్ అనే రైతులకు చెందిన 15 ఎకరాల భూమిని దౌర్జన్యంగా పట్టా చేసి ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ డబ్బులు తీసుకుని దొంగ పట్టా చేశారని ఆరోపించారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ రాజు వారిని సముదాయించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. మందు తాగుతాం సార్, మాకు వేరే మార్గమే లేదు. మందు తాగితే తెలుస్తుంది దాని విలువ ఎంతో తెలుస్తుంది. పలానా వాళ్ళు ఇట్లా చచ్చిపోయి అన్నారు విలువ ఎంతో తెలుస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ సార్. మనకు న్యాయం జరగదు సార్, సత్య న్యాయం జరుగుతుంది. తాగుతూనే ఇదవుతుంది. ఏం మాట్లాడతారు సార్? ఎప్పుడు మాట్లాడుతుంది? మూడోసారి నూరాలే, ఈ మూడోసారి ఇరికేచ్చు. ఏం మాట్లాడతారు సార్? నర్సింగ్ కూర్చుండు సార్, ఇది మసాలా అయింది. కూర్చుండు ఒక్కసారిగా సార్, కూర్చుండు ఉండదు చెప్తున్నా. కూర్చుండు ఉండదు, మందే తాగుతాం. సార్ ఇది మూడోసారి సార్ కూడా వచ్చిండు సార్. అప్పటి నుంచి చేయడా మరి వాళ్ళకి పిలిచాను కానీ మరి వాళ్ళకి మిస్టేక్ లో చేసి ఇచ్చిండొచ్చు. ఎట్లా అయిందో మరి అరే మీరు చేయలేకపోవద్దని చెప్పద్దా? చెప్పాలద్దా? చేయలేక నన్ను నిన్న నూకెత్తాడు, గలీజ్ గలీజ్ తిట్టిండు, గలీజ్ గలీజ్ తిట్టిండు. కూర్చుండు ఉండదు సార్. మీరేమైనా నేనైతే కవాడిగూడ డివిజన్ తాళ్లబస్తీ భవానీ నగర్లో శ్రీ 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 మారెమ్మ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టకు ఎంతో కాలంగా కష్టపడ్డ బస్తీ పెద్దలకు, యువకులకు అభినందనలు ఎంఎన్ శ్రీనివాస్ తెలిపారు.
కాలంగా శ్రీ మారెమ్మ పోచమ్మ దేవాలయాలు మరి నిర్మాణం చేస్తూ పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా భవానీనగర్ ప్రాంతంలో ఉన్న దళితవాడలో ప్రత్యేకంగా రామదేవతలను అట్టడుగు వర్గాలు అత్యధికంగా మరి పూజించే అమ్మవార్లు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి బస్తీలో ఉన్న పెద్దలు యువకులంతా కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడం చాలా సంతోషదాయకం. మరి ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మరి ముషీరాబాద్ ప్రజలపైన ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలపైన మరి అన్నిటికంటే మిన్నగా మరి ఈ కార్యక్రమాన్ని దేవాలయాన్ని నిర్మాణం కోసం శ్రమించి మరి తీర్చిదిద్ది ఇంత ఘనంగా తీర్చిదిద్దిన అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మరి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గీతా జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ప్రధాన రోడ్డు వెంబడి భక్తులు ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ మందిరం, వెంకటేశ్వర మందిరం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గుండా ఈ ర్యాలీ కొనసాగింది. భగవద్గీతకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పురోహితులు దత్తుపంతులు తెలిపారు. హిందువులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు భగవద్గీతను పఠించాలని విజ్ఞప్తి చేశారు. భగవద్గీత సూత్రాలను తమ జీవితంలో అనుసరిస్తూ సుఖశాంతులతో జీవించాలని కోరారు. మన యొక్క హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటి గీతా జయంతి, ఆ గీతా పుస్తకం ఇక్కడ కాదు పాశ్చాత్య దేశంలో కూడా సమస్తమైనటువంటి భారతావని కాకుండా మొత్తం ప్రపంచం వ్యాప్తిగా ఈ యొక్క వ్యాపించినటువంటి ఆ భగవద్గీత జయంతి ఈ రోజు కనుక ఈ యొక్క బాన్సువాడ ప్రజలు, ఈ యొక్క అయ్యప్ప సేవా సమితి, ఈ యొక్క భక్తాదులు సమస్తమైనటువంటి ఆబాల గోపాలంగా ఆడివాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ గీతా జయంతి ఉత్సవాన్ని బాన్సువాడ ఈ యొక్క గ్రామం అంతా కూడా జరుపుకుంటుంది. ఇది మన భాగ్యం. భారతదేశంలో ముఖ్యమైనటువంటి పండుగ. అన్ని పండుగల కంటే మన జీవితం మార్చే యొక్క గ్రంథం అనేటువంటి చాలా పెద్దది కనుక ఆ గ్రంథాన్ని మనమందరం కూడా అవలోకనం చేసి ఆ గ్రంథాన్ని మనం ఆదర మర్యాదతోని మనం పఠించి అందులో ఉన్నటువంటి సారమంతా కూడా మనకు ఈ యొక్క బుద్ధికి ఎక్కించుకొని మన జీవితమనే వికాసం చేసుకొని ఈ యొక్క హిందూ ధర్మాన్ని మనం అందరం కూడా కాపాడుదామని మేము అందరి సముఖంలో ఈ ప్రకారంగా ఈ రోజు ఈ యొక్క దేశవ్యాప్తం కూడా జరుగుతున్నది. ఎక్కడనో మహా దేవాలయాలు కూడా గీతా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక మనము ఈరోజు ఒకరోజు ఈ యొక్క గీతా జయంతిని ఈ యొక్క మనము బాన్సువాడ ప్రజలు జరుపుకుంటున్న ఒక స్థలంలో ఏర్పాటు చేసుకొని అక్కడ గీతా జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకొని 18 అధ్యాయాల పారాయణము దాని యొక్క అర్థం సహితంగా ఈ పారాయణం చేస్తూ మా యొక్క జన్మం చరితార్థం చేసుకునాలని ఈ యొక్క శుభకార్యాన్ని మేము ఎంచుకొని మా అందరి సహకారం చేత ఈ యొక్క అయ్యప్ప సేవా సమితి వాళ్ళు కూడా ఆడివాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సహకరించి ఇటువంటి కార్యాన్ని జయప్రదం చేస్తున్నారు. ఇంకా ముంగట చేస్తారు అని ఉద్దేశంతో ఈరోజు నేను దివ్యంగా ఈ ప్రకారంగా మీకు అందరికీ సందేశం పంపుతున్నా. మీరందరూ కూడా ఈ యొక్క మరవకుండి ఈ యొక్క గీతా జయంతిని మనం ఒక మనిషి ఉత్సవం చేపించుకుంటే లాభం లేదు. ఈ యొక్క అందరికి పనిపడేది, ఉపకారం అయ్యేది, జన్మరాహిత్యం చేసేది ఈ యొక్క గీతా జయంతి మన అందరి హక్కు కనుక అందరం కూడా ఈ గీతా జయంతిని చేసుకున్నారని గంటాపతంగా చెప్తూ నేను ముగిస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామానికి అఘోరాలు వచ్చారు. సాధారణంగా కుంభమేళలో మాత్రమే దర్శనమిచ్చే అఘోరాలు గ్రామంలోకి రావడంతో మోతుగూడెం గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల ప్రజలు అఘోరాలను చూడటానికి తరలివచ్చారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నుండి ఒడిశాలోని పూరి వెళుతూ మార్గమధ్యంలో మోతుగూడెంలోని లక్ష్మీ గణపతి ఆలయానికి వచ్చారు. గ్రామస్తులు అఘోరాలను దర్శించుకుని ఆనందం వ్యక్తం చేశారు. दादाजी जी हो गया 6 महीना 6 साल हो गया 6 दादाजी हाँ मतलब ठीक है वहाँ पर खर्च भी हो गया बरगद पीछे खत्म भंडारा करते हैं।
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానంలో ఛత్రపతి శివాజీ హాకీ అసోసియేషన్ క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పుల్లారావు క్రీడాకారులకు టీ-షర్ట్లు అందజేశారు. సొసైటీ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య వివిధ ప్రాంతాల్లో సేవలు చేస్తున్నారని, ఇందులో భాగంగా క్రీడాకారులకు ఉత్సాహాన్ని కలిగించే విధంగా క్రీడా దుస్తులు పంపిణీ చేస్తున్నారని గోలి అమరేందర్ రెడ్డి అన్నారు. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ వేముల సైదులు, భరత్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. మరొకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అమరేందర్ రెడ్డి గారు, తర్వాత బెస్ట్ సేవా సొసైటీ అధినేత బుక్కా ఈశ్వరయ్య గారు, ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్కు ఆరంభం నుంచి కూడా మరి తనకంటూ ఒక నైపుణ్యత ఉన్నటువంటి జట్టు, క్రీడాకారుడు అనుకోండి, కోచ్ అనుకోండి, పీఈటీ ముఖ్యంగా గిరిబాబు గారు, వారి స్టూడెంట్స్ ఆల్రౌండర్. సో ఈరోజు బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా క్రీడాకారులకు మంచి టీ-షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క బెస్ట్ సేవా సొసైటీ వాళ్ళ స్వగ్రామం బుక్కా ఈశ్వర్ గారి స్వగ్రామం కక్కిరేణి గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ గతంలో అవయవ దానం గురించి కూడా ఒక మంచి కాన్సెప్ట్ మీద వాళ్ళ ఊరంతా కూడా ప్రతిజ్ఞా పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు క్రీడాకారులకు టీ-షర్ట్స్ ఇవ్వడం, ఇది ఏంటంటే మీకు ఒక ధైర్యం, ఒక అండ, ఒక స్ఫూర్తి. మీతో మేము ఉన్నాం ఎల్లప్పుడూ కూడా. మీరు తప్పకుండా ఏదైతే క్రమశిక్షణతో క్రీడల్లో మంచి నైపుణ్యత వస్తుందో ఇంకా మీరు ఎదగాల, ఇంకా మెట్లు ఎక్కాల, మన నల్గొండ జిల్లాకు పథకాలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి, వారి టీంకు, అట్లాగే ఇక్కడున్న ముఖ్యంగా గిరిబాబు గారికి అనేక అంటే ఎండనక వాననక అన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా పిల్లలు కూడా వీళ్ళు ఎక్కడంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి దాదాపు కష్టజీవుల పిల్లలు, వాళ్ళని మరి నిజ క్రమశిక్షణతో వాళ్ళకి శిక్షణ ఇచ్చింది కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అమరేందర్ రెడ్డి గారు, తర్వాత బెస్ట్ సేవా సొసైటీ అధినేత బుక్కా ఈశ్వరయ్య గారు, ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్కు ఆరంభం నుంచి కూడా మరి తనకంటూ ఒక నైపుణ్యత ఉన్నటువంటి జట్టు, క్రీడాకారుడు అనుకోండి, కోచ్ అనుకోండి, పీఈటీ ముఖ్యంగా గిరిబాబు గారు, వారి స్టూడెంట్స్ ఆల్రౌండర్. సో ఈరోజు బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా క్రీడాకారులకు మంచి టీ-షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క బెస్ట్ సేవా సొసైటీ వాళ్ళ స్వగ్రామం బుక్కా ఈశ్వర్ గారి స్వగ్రామం కక్కిరేణి గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ గతంలో అవయవ దానం గురించి కూడా ఒక మంచి కాన్సెప్ట్ మీద వాళ్ళ ఊరంతా కూడా ప్రతిజ్ఞా పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు క్రీడాకారులకు టీ-షర్ట్స్ ఇవ్వడం, ఇది ఏంటంటే మీకు ఒక ధైర్యం, ఒక అండ, ఒక స్ఫూర్తి. మీతో మేము ఉన్నాం ఎల్లప్పుడూ కూడా. మీరు తప్పకుండా ఏదైతే క్రమశిక్షణతో క్రీడల్లో మంచి నైపుణ్యత వస్తుందో ఇంకా మీరు ఎదగాల, ఇంకా మెట్లు ఎక్కాల, మన నల్గొండ జిల్లాకు పథకాలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి, వారి టీంకు, అట్లాగే ఇక్కడున్న ముఖ్యంగా గిరిబాబు గారికి అనేక అంటే ఎండనక వాననక అన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా పిల్లలు కూడా వీళ్ళు ఎక్కడంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి దాదాపు కష్టజీవుల పిల్లలు, వాళ్ళని మరి నిజ క్రమశిక్షణతో వాళ్ళకి శిక్షణ ఇస్తుంది కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నిత్యం వందల ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అడిగే నాదుడే కరువయ్యారు. ట్రాక్టర్లను ఇప్పటి వరకు సీజ్ చేసినట్లు దాఖలాలు లేవు. భైంసా పట్టణంలో నిత్యం కట్టడాలు జరుగుతుండటంతో ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమ రవాణా భారీగా జరుగుతోంది. అయినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైనా మరణిస్తే 20 లక్షల రూపాయలు అందజేయాలన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ అందేలా చూడాలని అన్నారు. బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. మండల కార్యదర్శి చుంచు విజేందర్ వినతి పత్రాన్ని అందజేశారు. అండ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో దూల్మిట మండల కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా ముఖ్యంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎంపీఓ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మరి మరణించినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది మరణించిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రమాదంలో గాయపడినటువంటి గ్రామ పంచాయతీకి సిబ్బందికి ఈ మధ్యకాలంలో ఈ దూల్మిట్ట మండలంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా మరి మెడికల్ బిల్లులు ఇవ్వట్లేదు. వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే మరి ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో మరి మరణించినటువంటి మరి ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారో వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం లేక మరి అనేక మంది గ్రామ పంచాయతీ సిబ్బంది విధి నిర్వహణలో మరి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారికి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో మరి ఉప సర్పంచులు కానీ, సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ, ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది మీద పెత్తనం చెలాయిస్తూ మరి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ వేధింపులు అరికట్టాలని చెప్పేసి, ఈ తదితర సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ లో డాక్టర్లకు అభినందన సభ, వైద్యుల సేవలను కొనియాడిన మంత్రి. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే, ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి గంగుల వ్యాఖ్య. కొంపల్లిలో నూతనంగా క్యాథలాగ్ ల్యాబ్ ఏర్పాటు, ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. డిసెంబర్ 14 ఇంధన పొదుపు వారోత్సవాలు, విజయవాడలో అవగాహన ర్యాలీ. బోర్డు మండలంలో రైతుల భూమి కబ్జా, పురుగుల మందు డబ్బాతో బాధితులు ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.